ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యమునందలి షట్వింశోధ్యాయః. ఈ 26వ అధ్యాయమునందు వాల్మీకి జన్మ వృత్తాంతమును తెలియచేస్తూ ఉన్నారు. క్రూర వృత్తి కలిగినటువంటి ఆ కిరాతకుడు బ్రాహ్మణులకు అపహరించిన పాదుకలను తిరిగి ఇచ్చుట ద్వారా వైశాఖ మహిమ వలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని వాటిలో మిక్కిలి ఉత్తమమైన వైశాఖ ధర్మమును ఆచరించి వాల్మీకి అయి జన్మించి సమస్త కర్మబంధములను నశింపచేయునట్టి శ్రేష్టమైన శ్రీరామచరిత్రమును తన కవిత్వముచే శ్రీమద్ రామాయణముగా చేసి ఈ లోకములో ప్రసిద్ధి చెందినట్లుగా ప్రవర్తించిన మహానుభావుడు చిరస్మరణీయుడు వాల్మీకి ముని అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్ప ఆరంభించినాడు. ఇదే విధముగా శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల సంవాదమును చెప్పుచూ ఇట్లు అనుచూ ఉన్నారు. శంఖ మహాముని విష్ణువుచే నిర్ధారణ చేయబడిన వైశాఖమాస ధర్మములన్నీయు కిరాతకుడు అడుగగా విశదముగా చెప్పుచున్న సందర్భములో అక్కడ ఉన్నటువంటి 5 కొమ్మలు కలిగిన మర్రి చెట్టు అందరూ చూచుచుండగా భూమిపై పడెను. అందరికీ ఆశ్చర్యమయ్యెను. అప్పుడు ఆ వృక్షము యొక్క తొర్రలో నుండి పెద్ద శరీరము కలదియు భయంకరమైన ఒక సర్పము బయటికి వచ్చి పూర్వజన్మ సుకృతంబైన పాపముచే సంభవించిన ఆ సర్పదేహము విడిచి మనుష్య రూపమును పొంది ఆ మునీశ్వరుడు ఎదుట నుంచొని దోసిలి పట్టి శిరస్సు వంచి నమస్కరించెను. అనంతరము కిరాతకునితో కూడా అక్కడ ఉన్న శంఖ మహాముని అతనిని చూచి ఆశ్చర్యము పొంది, నీవెవరవు? నీకిట్టి అవస్థ ఏ విధంగా సంభవించెను? నీవు ఏ కర్మలు చేయుట ద్వారా ఇట్టి మంచి బుద్ధి కలిగెను? శీఘ్రముగా ముక్తి ఏ విధముగా కలిగెను? దీనినంతయు సవిస్తరముగా చెప్పుము అని అతనిని అడిగెను. ఈ ప్రకారముగా శంఖమునీశ్వరుడు అడుగగా అప్పుడు సాష్టాంగ దండ ప్రణామములతో నమస్కారములు చేసి విధేయత కలిగిన శరీరమును వంచి దోసలి పట్టి ఇట్లు చెప్పుచూ ఉన్నారు. ఆర్య, నేను ప్రయాగక్షేత్రమునందు బ్రాహ్మణుడును, కుశీదుడు అను ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూప యవ్వనములు విద్యా సంపదలు కలవానిని, గర్వించువాడను, చాలామంది పుత్రులు అహంకారము కలవాడును. ఇట్టి నాకు కూర్చొనుట, పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులు అపేక్షింతురని సంధ్యావందనాదికములను చేసినట్లు నటించెడివాడను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజల యందు శ్రద్ధ లేదు. ఇట్లు దుర్మార్గపు బుద్ధి కలిగి చెడు వ్యాపారములనే చేయుచూ ఉండగా కొంతకాలము గడిచిన పిమ్మట వైశాఖ మాసములో జయంతుడు అను ఒక బ్రాహ్మణుడు ఆ పుణ్యక్షేత్రమున యందు నివసించి ఉండేడి పుణ్యాత్ములైన బ్రాహ్మణులకు, భగవద్భక్తులకు సంతోషకరమగు వైశాఖమాస ధర్మములను వినిపించుచూ ఉండెను. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వారును, పురుషులను, స్త్రీలును అందరూ వైశాఖమాసములో ప్రాతకాలమున స్నానము చేసి నాశరహితుడగు విష్ణుమూర్తిని పూజించి శుచికలవారై ఇతరములైన సంభాషణములన్నీ పక్కన పెట్టి విష్ణు సంబంధములగు వైశాఖ మాస ధర్మములందు ఆసక్తి కలవారై కపటమును, మూఢత్వమును విడిచి ఎల్లప్పుడూ ఆ జయంతుడు అనే బ్రాహ్మణోత్తముడు చెప్పిడి విష్ణు కథలను శ్రవణము చేస్తూ ఉండేవారు. ఓ మునీశ్వర, ఇట్లు కథా కాలక్షేపము జరుగుతూ ఉండగా ఆ సమయములో ఆ సభను చూచుటకు వాంఛ కలిగిన వాడై చొక్కాను వేసుకొని తలపాగా చుట్టుకొని తాంబూలమును నములుచూ సభలోనికి వెళ్ళిన వాడనై ఒక్క మహానుభావునికైనను నమస్కరింపనైతిని. నేను ఆ కథలను శ్రవణము చేయకుండా
వారు వినుచుండెడి కథ ఆక్షేపించుచు ఇతరములకు లోకవార్తలను చెప్పుచు అక్కడ నుండెడి వారి మనస్సులను చెలించినట్లు చేసి తిని. ఒకచోట ఒకని వస్త్రము లాగుచు, మరి ఒక చోట ఒకని నిందించుచు, ఇంకొక చోట మరి ఒకరినితో నవ్వుచు పరిహసించుచు అటూ ఇటూ తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకము కలిగించి తిని. అనంతరము మూఢుడనై అప్పుడు నేను చేసిన దోషముచే నా ఆయుర్దాయమంతయు శీఘ్రముగా నశించి రోగగ్రస్తుడనై మరణించి తిని. పిమ్మట బాగా కాచపడిన సీసము చేతను జలముల చేతను నిండియున్న నరకమందుండి కాలకూట విషము అనుభవించుచు 14 మన్వంతరములు నరక యాతనలను అనుభవించిన పిమ్మట 84 లక్షల జీవరాశులయందు క్రమముగా జన్మించుచు పిదప ఒక సర్పమై 10 ఆమడలు పొడవును 100 ఆమడలు ఎత్తును కల ఒక మర్రి చెట్టు యందు ఉండి 7 ఆమడలు కల విశాలము గల తొర్ర నుండి తామసుడునై క్రూరుడనై పూర్వజన్మంబున చేయబడిన పాపకర్మల చేత బాధింపబడుచు 10,000 సంవత్సరములు ఉండి ఆహారము లేక ఈ తొర్రలో నివాసము చేయుచుంటిని. దైవికముగా మీరు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడై దివ్య రూపమును పొంది తిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన మీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకిప్పుడు ఏ విధమునుగను సహాయపడలేను. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహము కలిగి ఉందురు. సాధూనాం సమచింతనాం సర్వభూతములయందు సమస్వభావము కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ ప్రాణులయందు దయ కలిగి నిత్యము పరోపకార పరాయణులే అయి ఉంటారు. నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మములు చేయుటయందు ఆసక్తి కలిగినట్లుగాను చక్రధారియగు విష్ణుమూర్తి ధ్యానము చేయునట్లుగాను ఆ విష్ణుమూర్తిని ఎల్లప్పుడూ మరువకుండునట్లుగాను నన్ను అనుగ్రహింపుడు. నేత్రదోషము కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధనమదము కలిగిన వానికి దరిద్రునకు మంచి నడవడిక కలిగిన సచ్చరిత్ర కలిగిన మహానుభావుల యొక్క సత్సాంగత్యము సహవాసము ఎల్లప్పుడూ ఉండవలెను. ఈ ప్రకారముగా అనేక విధములుగా స్తుతించి మాటిమాటికి నమస్కరించుచు వసిలి చేసి శిరస్సును వంచి ఆ మునీశ్వరుని ఎదుట బహువిధములుగా ప్రార్థించుచూ ఉండెను. శంఖమునీశ్వరుడు మిక్కిలి ప్రేమ కలవాడై తనకు నమస్కరించి ఉన్న ఆ దివ్య పురుషుని తన బాహులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో ఆతనిని స్పృశించి ఆతనికి మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలము ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబో జన్మను ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. ఓ బ్రాహ్మణుడా, వైశాఖమాస ధర్మములను వినుట వలన విష్ణుమూర్తి యొక్క కథలను వినుట వలనను శీఘ్రముగానే విడిపోయిన సమస్త సంసార బంధములు కలవాడవై సమస్త కలుషములను క్రమముగా పోగొట్టుకొనుచు తిరిగి తదుపరి జన్మమందు పుణ్యకరమైన దశార్ణ దేశమునందు బ్రాహ్మణుడుగా పుట్టి వేదశర్మ అను పేరు కలవాడవై సమస్త వేదశాస్త్రములను అభ్యసించిన వాడివై శుభప్రదమగు పూర్వజన్మ జ్ఞానము కలవాడవై ఉందురు. పూర్వజన్మ సంబంధములను తెలుసుకొనిన వాడవై ఈషణత్రయములు అనబడే దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యములను ఇష్టపడుచు విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటినీ పెక్కుమార్లు చేయగలవు. ఆ జన్మమున శీతోష్ణాది ద్వంద్వరహితుడవును వాంఛరహితుడవు మోహములేని వాడవును గురువునందు భక్తి కలిగిన వాడవును ఇంద్రియములను జయించిన వాడవును ఎల్లప్పుడూ విష్ణు కథా కాలక్షేపమును కల వాడువు అగుదువు. ఇట్లు చేయుచూ ఉండగా సమస్త బంధములను విడగొట్టుకొని ఫలసిద్ధిని పొంది యజ్ఞముల చేతను పొంద శక్యము కాని ఉత్కృష్టమైన స్థానమగు విష్ణులోకమును పొందగలవు. కుమారునితో సమానమైనవాడా, నీవు భయపడకుము. నా అనుగ్రహము వలన నీకు శుభము కలుగును. పరిహాసము చే కాని భయము చేత కాని
కోపముచేత గాని, విరోధముచే కాని, కోరికచే కాని, లేక స్నేహముచే కాని ఏ విధముగానైనను పాపములను పోగొట్టు విష్ణునామము ఒక్క పర్యాయమైనను స్మరించిన ఎడల పాపాత్ములైనను నాశరహితమగు విష్ణులోకమును పొందగలరు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, శ్రద్ధ కలవారును, క్రోధము లేని వారును, ఇంద్రియములను జయించిన వారును, దయకలవారగు సత్పురుషులు వైకుంఠమును పొందగలరని చెప్పనక్కరలేదు. కొందరు సమస్త ధర్మములను విడిచిపెట్టిన వారైనను ముఖ్యముగా విష్ణు భక్తినే పొంది ఆ భగవంతుని సంబంధమగు కథలను సంభాషించుటయందే ఆసక్తి కలవారై తద్వారా విష్ణులోకమును పొందుచూ ఉన్నారు. కొందరు భక్తి చేతను, కొందరు విరోధము చేతను విష్ణువుని సేవించి ముక్తిని పొందుతూ ఉన్నారు. అది ఎలాగూ అనగా, పూతన అను రాక్షసి శ్రీకృష్ణుని యొక్క ప్రాణములు తీయవలను అని వచ్చి ఆ కృష్ణునిచే తానే చంపబడి విష్ణు విరోధము చేతను వైకుంఠమును పొందిన విధముగానే పొందుదురు. మోక్షమునందు వాంఛ కలవారు సత్పురుషులతో సహవాసము, ఎల్లప్పుడూ వారితో సంభాషణము, వారిని ఆశ్రయించుట, అట్టి విధులను నిరంతరము చేయుచూ ఉండవలెనని శృతులయందు చెప్పబడెను. ఏ ప్రభువు అతి కష్టమైన సేవను కాని, విశేష ధనమును కాని, ఆకారమును కాని, యవ్వనమును కాని కోరక తన నామస్మరణమునే కోరుచుండునో అట్టి భగవంతుని నామస్మరణము ఒక్క పర్యాయము చేసినను ప్రకాశించుచు వైకుంఠమును పొందును. నాశన రహితుడును, భక్తులయందు ప్రేమ కలవాడును, గోచరుడు కానివాడును, జ్ఞానము వలననే తెలియదగినవాడును, దయాసముద్రుడు అగు ఆ నారాయణమూర్తినే రక్షకునిగా పొందుము. విశేష బుద్ధి గలవాడా, వైశాఖ మాసము గురించి చెప్పబడిన సమస్త ధర్మములు చేసితివేని జగత్ప్రభువగు ఆ నారాయణమూర్తి సంతసించి నీకు సుఖమును ఇవ్వగలడు అని శంఖమహాముని దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను. అంతటా ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరలా శంఖమునితో ఇలా పలుకుచూ ఉన్నారు. శంఖమహాముని, దయా స్వభావము కల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహముతో ఉత్తమగతిని పొందుతూ ఉన్నాను అని పలికి శంఖుని అనుజ్ఞను పొంది స్వర్గమునకు పోయెను. కిరాతుకుడును శంఖమునికి చేయవలసిన ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించి శంఖమునీశ్వరుడు సాయంకాల సంధ్యావందనము చేసి రాజుల యొక్కయు, దేవతల యొక్కయు, మహానుభావుల యొక్కయు కథలను, భగవంతుని దశావతార విలాసములను మరియు తాను దర్శించిన ఇతర చరిత్రములను చెప్పుకొనుచు వారిద్దరినూ ఆ రాత్రి గడిపిరి. పిమ్మట ఆ మునీశ్వరుడు అరుణోదయ కాలంబున లేచి పాదప్రక్షాళనము చేసుకొని శుచిగా నుండు సమస్త క్రియలను చేసి మౌనమును అవలంబించి తారక బ్రహ్మమును ధ్యానించెను. పిమ్మట వైశాఖమాసములో సూర్యుడు మేషశంకరమును పొంది ఉండగా సూర్యోదయము కంటే ముందుగా స్నాన సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చి సమస్త దేవతలను తృప్తి నందించి సంతుష్టుడంతరంగుడై ఆ కిరాతకుని పిలిచి మంత్రోదకమును శిరస్సున చల్లి వేదముల కంటే అధికమైనదియు శుభములను ఒసంగునదియు రామ అను రెండక్షరముల మంత్రమును ఉపదేశించెను. విష్ణుమూర్తి యొక్క నామము ఒక్కటైనను అన్ని వేదముల కంటే అధికమైనది. కాబట్టి విష్ణుమూర్తి యొక్క అటువంటి నామములు అనేకములుగా ఉన్నవి. వానిలో సహస్రనామములు మిక్కిలి అధికమై ఉన్నవి. కాబట్టి అట్టి సహస్రనామములతో రామ అను 2 అక్షరముల గల పదము సమానముగా చెప్పబడినది. కిరాతుడా, ఇట్టి మహత్తు కలది. కాబట్టి ఎల్లప్పుడూ రామనామము జపించుము. నీవు మరణించు వరకు వైశాఖ ధర్మములను చేయుచూ ఉండుము. అనంతరము నీవు వల్మీక మునీశ్వరునకు పుట్టి వాల్మీకుడు అను మునీశ్వరుడు అయి భూమిలో ప్రసిద్ధి చెందగలవు. ఈ ప్రకారముగా ఆ కిరాతకునకు ఉపదేశము చేసి శంఖమునీశ్వరుడు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యెను. అంతటా కిరాతకుడు
మునీశ్వరునకు మాటిమాటికి ప్రదక్షిణము చేయుచు నమస్కరించుచు ఆ మునీశ్వరునితో కూడా కొంచెం దూరము వెళ్ళి సాగనంపి ఆ మునీశ్వరుడు వెలుటకు సహింపని వాడై దుఃఖించుచు కనులకు కనపడేంత వరకు ఆ మునీశ్వరుని చూచుచు ఆ మునీశ్వరుని మనస్సులో తలంచుకొనుచు అతి కష్ట ప్రయత్నముతో వెనుకకు మరలి వచ్చెను. అనంతరము ఆ కిరాతుడు ఆ మార్గములో ఒక తోటను వేయించి చలివేంద్రములను ఏర్పరచి నిర్మలమగు జలములను దానము చేయుచు మిక్కిలి యోగ్యములగు వైశాఖ ధర్మములను చేయుచూ ఉండెను. అనేక ఫలవృక్షముల గల తోటలను ఏర్పరచి వెలగపండ్లు, పనసపండ్లు, నేరేడు పండ్లు, మామిడి పండ్లు మొదలగు వానిని మార్గా ఆయాసముచే అలసి వచ్చిన వారికి ఆహారముగా ఇచ్చుచూ ఉండెను. పాదుకలను, మంచి గంధములను, గొడుగులను, విసనకర్రలను ఇచ్చుచూ ఇసుక తిన్నెల యందు అక్కడక్కడ నీడగా ఉండునట్లు ఆచ్ఛాదనలు వేసి ఆ స్థలముల క్రింద మార్గస్థులను కూర్చొండబెట్టి మార్గాయాసమును వారి అలసటను చెమటలను పోగొట్టుచుండెను. ఈ ప్రకారముగా ఆ కిరాతుడు పరోపకారము చేయుచు ప్రాతకాలంబున స్నానము చేసి రాత్రింబవడను రామా అను మంత్రమును స్మరించుచు ఆ కిరాత జన్మమున వెళ్ళవచ్చి వాల్మీక మునీశ్వరునకు తనయుడుగా వాల్మీకిగా జన్మించినాడు. వాల్మీక మునీశ్వరుని వృత్తాంతము ఏమి అనగా, పూర్వకాలంబున కృష్ణుడు అని ఒక మునీశ్వరుడు ఇంద్రియ వ్యాపారములను విడిచి ఆ సరస్సునందే విశేష కాలము తపస్సును ఆచరించినాడు. అప్పుడు ఆయన చలించక విశేష కాలము తపస్సు చేయగా ఆ మునీశ్వరుని యొక్క దేహము చుట్టూను వల్మీకము అనగా పుట్టలు పుట్టుట చేత వల్మీక ముని అని చెప్పుచుండిరి. పిమ్మట కొంతకాలమునకు తపస్సిద్ధి అయిన పిమ్మట తపస్సు చాలించి లోక వ్యాపారము అనుసరించగా ఇంద్రియములు చలించు స్త్రీలయందు వాంఛ కలిగెను. అనంతరము ఆ మునీశ్వరుడు ఒక నాట్యకత్తె భ్రమింపగా ఆ స్త్రీయందు కిరాతకుడు జన్మించెను. ఇట్లు వాల్మీక మునీశ్వరుని వలన పుట్టినవాడు కనుక వాల్మీకి ముని ఈ మూడు లోకముల యందు విశేష కీర్తి కలవాడై ప్రసిద్ధి చెందెను. సమస్త కర్మబంధములను నశింపచేయునట్టి శ్రేష్టమైన శ్రీరామ చరిత్రమును తన కవిత్వముచే శ్రీమద్ రామాయణముగా చేసి ఈ లోకములో ప్రసిద్ధి చెందినట్లుగా ప్రవర్తించిన మహానుభావుడు వాల్మీక మునియే అని శృతదేవ మునీశ్వరుడు శృతకీర్తి మహారాజునకు తెలియచేస్తూ ఉన్నారు. ఓ రాజా, వైశాఖ మహాత్మ్యము ఎటువంటి ఫలము గలదైనదో వింటివా? క్రూరవృత్తి కలవాడైనను ఆ కిరాతకుడు పాదుకలను ఇచ్చి ఎవరినూ పొందశక్యము కాని జన్మమును పొందెను. కాబట్టి ఈ వైశాఖ ధర్మము మిక్కిలి ఉత్తమమైనది అగుచు ఇప్పటికీ ఐశ్వర్యములను ఇచ్చుచూ ఉన్నది. పాపములను పోగొట్టునదియు ఆనందమును కలిగించునదియు శ్రేష్టమైన ఈ చరిత్రమును వినిన వారలకు, ఇతరులకు వినిపించిన వారలకు తిరిగి భూలోకమునందు జన్మించరు. ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ మహాత్మ్యే నారద అంబరీష సంవాదే వాల్మీకేర్జన్మ కథనం నామ షట్వింశోऽధ్యాయः. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.